గద్వాల మహిళ హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ నెల 3న గద్వాల్లోని షేరెల్లి వీధిలో బలిజ లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చనిపోయిన లక్ష్మి మెడలో 4 తులాల బంగారు నగలు, కాళ్ల పట్టీలు మిస్ అయ్యాయి. ఎలాంటి క్లూస్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. అయితే కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గద్వాల పోలీసులు మర్డర్కు గల కారణమైన నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. బెట్టింగ్కు అలవాటు పడి డబ్బుల కోసం మర్డర్ చేసినట్టు తెలుస్తోంది. కేసు విషయమై పోలీసులు నేడో రేపో సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. చేస్తే అతను పిలిచినా కూడా ఎంత కదిలించినా కూడా కదలలేదు. నిద్రపోతున్నా అనుకున్నాడు ఫస్ట్. కదిలించినా కూడా కదలలేదు. తర్వాత వాళ్ళని పిలిపించేసి, వాళ్ళ చుట్టాలను పిలిపించేసి, అంబులెన్స్ పిలిపించేసి ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయినాక అప్పటికే చనిపోయిందని చెప్పారు. బట్ అక్కడికి పోయిన తర్వాత తెలిసిందంటే ఈమెకి కాళ్ళకి పట్టీలు ఒకటి ఉండే, ప్లస్ మెడలో మంగళసూత్రం ఉండే, ఈ 2 కనపడలేదని చెప్పారు. సరే ఏదన్నా అంటే చూడటానికి విజిబుల్ ఇంజరీస్ అయితే ఒక చిక్ మీద ఒకటి ఇంజరీ అవుతుంది. మిగతా ఇంజరీస్ కానీ ఇంట్లో ఏమన్నా సామాన్లు పోవటం కానీ దొంగతనం లాంటిది అయితే అలాంటి ఆనవాళ్ళు అయితే లేవు. బట్ వాళ్ళ అనుమానం మీద మేము కూడా 174 సస్పీషియస్ కింద కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ కేసులో అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏమైనా మిస్చీఫ్ ఉందా లేకపోతే ఆమె గోల్డ్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా విచారణ జరుగుతుంది. చేస్తే